హలో అండి. ఈ బంతి మొక్కకు చూడండి బూజు తెగులు వచ్చిందండి. ఇది మొత్తం పాకిపోయింది. అసలు ఎక్కడ చూసినా ఆకుల్లో ఉన్న పచ్చదనం అంతా పీల్చేసి ఆకులు బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. ఆ బూజు కూడా ఎలా ఫామ్ అయింది చూడండి. అసలు దాని చుట్టూ ఆకులకి కొమ్మలకి అన్నిటికీ బూజు వచ్చేసింది. చాలా ఎక్కువ వచ్చేసింది చూడండి. ఇది ఇక్కడ కొంచెం నీడ కూడా పడుతుంది ఈ మొక్కకి. కొంచెం తేమ ఎక్కువ ఉన్న, నీడ ఉన్న, ఎండ తక్కువ తగిలిన ఈ బూజు తెగులు అన్నది ఎక్కువగా వస్తుంది. ఈ మొక్క అయితే కొంచెం నీడ పట్టునే ఉంది, కానీ విపరీతంగా వచ్చింది. మొగ్గలు వచ్చే టైం అండి, కరెక్ట్ మొగ్గలు కూడా వస్తూ ఉండే. ఇంకా ఇప్పుడు దీంట్లో మొక్కలు అసలు ఇంకా ఏమాత్రం పచ్చదనం లేదండి. ఇది కోలుకుంటుందని నేనైతే అనుకోవట్లేను. ఇంకా వేరే 2 డబ్బాల్లో ఉన్న మొక్కలు కూడా అలానే వచ్చుంటే వాటిని అది డబ్బాలో ఉన్నాయి కాబట్టి వాటిని షిఫ్ట్ చేసి కొంచెం ఎండలో పెట్టాను. ఇందాకటి మొక్కేమో మొత్తము నేల మీద ఉంది, దాన్ని మార్చలేను. కానీ చక్కగా మొగ్గల టైంలో వచ్చిందండి. తెగుళ్ళని గమనించుకొని కొంచెం స్ప్రే చేసుకోవాలండి.